హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ స్పెషల్ వచ్చేసి పుదీనా రైస్ అండి. ఇది బాగా కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుందండి. మనకు ఎక్కువ టైం లేనప్పుడు కూడా ఇది ఈజీగా చేసేసుకోవచ్చు. పెద్ద టైం ఏం పట్టదు. మనకు లంచ్ బాక్స్లో కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మిక్సీ జార్లో మిరపకాయలు, కొంచెం పుదీనా, కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో వచ్చేసి పోపు దినుసులు, కొంచెం చీల్చి పెట్టుకున్న జీడిపప్పు, ఆ తర్వాత కొంచెం ఆనియన్, ఆ తర్వాత కరివేపాకు వేసేసుకొని బాగా జీడిపప్పు ఎర్రగా వేగాలండి. ఎర్రగా వేగిన తర్వాత ఇంకా ఇవి కూడా ఉంటాయి కదండి, ఆనియన్, కరివేపాకు బాగా మగ్గినాక ఆ తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇది పుదీనాది, అది వేసేసుకోండి. వేసేసుకున్నాక మంచి స్మెల్ పోతుంది, పచ్చి స్మెల్ అంతా. దాంట్లోనే కొంచెం పసుపు, సాల్ట్ వేసేసుకోవాలి. ముందుగా వేసుకోవచ్చు, తర్వాత వేసుకోవచ్చు. బాగా మధ్య మధ్యలో ప్లేటు మూసిపెట్టి మనం మధ్య మధ్యలో కలుపుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. పచ్చివాసన అంతా పోయిన తర్వాత బాగా ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుందండి. బాగా మంచిగా కలిపెట్టుకోవాలి. ఇంకా ముందుగానే మనం రైస్ ఉడికించి పెట్టుకోవాలండి. రైస్ ఉడికించి పెట్టుకున్న తర్వాత మనము ఇంకా మనకు ఎంతమంది కావాల్సిందో అంత పెనంలోకి వేసేసుకోండి. నేను పెనంలోకి వేసేసుకొని బాగా మంచిగా కలిపెట్టేసానండి. మీకు కావాలంటే ఇంకా కొంచెము నెయ్యి వేసి కలిపెట్టండి. దాంట్లోనే రైస్ వేసిన తర్వాత టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. నాకైతే ఫుల్ నచ్చేసింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. సూపర్ వచ్చిందండి టేస్ట్ అయితే. ఇంకా పెరుగులో తినండి, ఇంకా సూపర్ టేస్ట్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి, ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. బాగా ఉంది టేస్ట్ అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.